పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులు సనపల్ల అన్నాజీరావు గారు, మాజీ డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు గారు ఈ రోజు కలెక్టర్ గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సనపల్ల అన్నాజీరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సహజ వనరులు అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టిన ప్రస్తుత కూటమి నాయకులు ఇప్పుడు వారి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోను, జిల్లాలోను, మండల, గ్రామ స్థాయిలో నాయకులు యథేచ్ఛగా ఇసుక, మట్టి, కంకర ఏ ఒక్కటిని విడిచిపెట్టుకోకుండా రాష్ట్ర స్థాయి నాయకుల అండతో దోచుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వ అధికారులు గాని నాయకులు గాని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో సహజ వనరులు దోపిడీ, ఇసుక, నీరు, అన్ని రకాల దోపిడీ అనేది జరుగుతుంది. దీన్ని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వానికి విమర్శించారు. ఆ ప్రభుత్వం కంటే ఎక్కువ దోపిడీ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. రాత్రి పగలనకుండా ప్రతిదీ కూడా దోపిడీ చేస్తున్నారు. ఈ సహజ వనరుల్ని ఆపు చేయడానికి అనేది మేము కలెక్టర్ గారు, జేసీ గారిని కలిసాము. చాలా దారుణంగా ఉంది. అలాగే గారమండలంలో మా మాజీ డీసీసీ ప్రెసిడెంట్ మీద వాళ్ళు గ్రామంలో అడిగితే వాళ్ళు అటాక్ చేయడం కూడా జరుగుతుంది. అంటే వీళ్ళకి అధికారులు అండదండగా ఉన్నారా, లేదు ప్రజాప్రతినిధులు అండదండగా ఉన్నారా అనేది మాకు తెలియటలేదు. మాలాంటి వాళ్ళ మీదే దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఇట్లా జరగకుండా ఉండడానికి కోసం మేము ఈ గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ గారికి మా అప్పీల్ చేశాము. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండించాలని జేసీ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ చర్య తీసుకుంటామని జేసీ గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, ప్రజలతో ఉంటుందనేది, ఎక్కడ ఏది జరిగినా దీన్ని పోరాటం చేయడానికి మేము ముందుకు ఉంటామని ఈ విధంగా మనవి చేసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.